అలాగే సెల్ ఫోన్లు, డిజిటల్ వాచీలు ఇలాంటివి ఏవి కూడా రాకుండా చూస్తున్నట్టు, ఎవరు కూడా తీసుకోబోకూడదని చెప్పి పెన్నులు కూడా లోపలికి తీసుకెళ్లకూడదని చెప్పేసి ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ ఎన్నికల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని చెప్పి అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. మొత్తం ఇక్కడ ప్రియదర్శిని కాలేజీ మొత్తం కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొంది. దాదాపుగా ఈ 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, నెల్లూరు లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాలతో పాటు సర్వేపల్లి నియోజకవర్గం లెక్కింపు కూడా ఇక్కడే కాబోతుంది. హెమాహేమీలు రంగంలో దిగినటువంటి పరిస్థితి. నెల్లూరు నుంచి మాజీ మంత్రి, నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి నారాయణ, అలాగే సర్వేపల్లిలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, టీడీపీ కూటమి తరఫున మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేశారు. ఇక్కడ ఈ ఎవరు గెలుస్తారనేది కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అలాగే ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి మీద ఆనం రామనారాయణ రెడ్డి, చాలా సీనియర్ నేత, గతంలో ఆత్మకూరు నుంచి గెలిచినటువంటి అభ్యర్థి ఆయన ఆనం రామనారాయణ రెడ్డి అక్కడ పోటీలో దిగడం జరిగింది. కాన్స్టిట్యున్సీ ఈ రెండు అంటే హెమాహేమీలు దిగినటువంటి ఈ ఆత్మకూరు, సర్వేపల్లి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, అలాగే కోవూరు, ఇవన్నీ కూడా ఎవరు గెలుస్తారనే దానిపైన తీవ్ర ఉత్కంఠ సాగుతున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా ఫలితాల కోసం వేచి చూస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో అంటే 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభం కాబోతున్నాయి. అందరూ కూడా ఇక్కడికి జిల్లా వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి సర్వీస్ ఓట్లు 24,223 ఉన్నాయి. హోమ్ ఓటింగ్ 80 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు 870 మంది, వృద్ధులు 753 మంది, వికలాంగులు, దివ్యాంగులు వీళ్ళు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 25,846 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లని లెక్కింపు మరి కాసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నెల్లూరు ప్రియదర్శిని కాలేజీ వద్దకి ఇప్పటికే అందరూ కూడా దాదాపు ఏజెంట్లు, సిబ్బంది అందరూ కూడా లోనికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఎన్నికల ఓటింగ్